ఒక దాన్ని ఏమంటారంటే మోస్ట్ ఇంటలెక్చువల్ థింకింగ్ ఉన్నటువంటి మేధావి కిందన చూస్తేనేమో నియంత్రణ చేస్తున్నారు, సంపద సృష్టిలో భాగంగా అవినీతి నిరోధిస్తున్నారు. అంటే బాబు పాజిటివ్ ఇంటలెక్చువల్ థింకింగ్తో అయితే, రియల్ ఇంటలెక్చువల్ థింకింగ్తో అయితే కనుక ఇందులో రాబోయే రోజుల్లో ఒక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నాం. ఇది ఇవాళ పుట్టింది కాదు, దశాబ్దాల నుంచి నడుస్తున్నది. ప్రభుత్వాల కేంద్రానికి తెలుసు, రాష్ట్రానికి తెలుసు. కానీ దీని కింద ఇంత సర్కిల్ నడుస్తుంది, సైకిల్ నడుస్తుంది. ఒక రైతు, అట్లాగే ఒక సాధారణ పేదవాడు, అందులో డీలరు, బ్రోకరు, వ్యాపారస్తుడు, ఎక్స్పోర్టరు, ఇంతమంది బతుకుతున్నారు. కాబట్టి హోల్సేలరు, రిటైలరు, రైస్ మిల్లరు, దాదాపు 8-10 సెక్షన్స్ బతుకుతున్నారు. కాబట్టి చూసి చూడనట్టు వదిలేయడం అనేది ఇవాళ కాదు, దశాబ్దాలుగా నడుస్తుంది. ప్రతిసారి పనికి ఆహార పథకం, ఉపాధి హామీ పథకం ఇవన్నీ తిట్టుకోవడం అసెంబ్లీలో నడుస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో కంట్రోల్ చేయకపోవడానికి రీజన్ ఇది. వీళ్ళు ఇప్పుడు కట్టడి చేస్తామంటున్నారు, మంచిది, గుడ్, చెయ్యండి, బాధ్యతాయుతంగా ఒక తుది పరిష్కారం కోసం ట్రై చేస్తున్నారు, వెరీ గుడ్. పవన్ కళ్యాణ్ గారు, మన నాదెళ్ల మనోహర్ గారు. కానీ దానికి పరిష్కరించండి సమస్య.